గ్రామాల్లో జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్లు చాలా ఎక్కువ శాతం రావడం వలన ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకుండా గ్రామ పంచాయతీలో చాలా వర్కర్స్ చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు 3 నెలల ఇప్పటికి జీతాలు లేక గ్రామ సెక్రటరీలు వాళ్ళేమో వడ్డీలకు తీసుకొచ్చి కంపల్సరీ ట్రాక్టర్ నడవాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అని వడ్డీలకు తీసుకొచ్చి ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టక అవి అట్లే ఆగిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంచెమన్నా సిగ్గుండాలి. ఇప్పటికీ 22 నెలలు కావస్తున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టక రాష్ట్రంలో 6 గ్యారెంటీలో ఒకటి కూడా అమలు చేయక రైతులకు యూరియా సరఫరా ఇయ్యక రైతులను ఉరకోసపెడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తు తెచ్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఒక్క పని కాకుండా ఎక్కడ కూడా 6 గ్యారెంటీల్లో ఒక ఫ్రీ బస్సు పెట్టాం, ఒకటి రైతు బంధు దిగినావు, ఒకటి 3 ఎకరాల కాడికి రైతు బంధు వేసినావు, మొన్న 10 ఎకరాల కాడికి రైతు బంధు వేసినావు. పోయిన ప్రభుత్వం 600 ఎకరాలు 700 ఎకరాలు భూమి ఉన్నా రైతు బంధు వచ్చింది. ఆ అమౌంట్ ఎక్కడ పోయింది? ఈ మిగిలిన బడ్జెట్ 600-700 ఎకరాల భూములకు పోయిన ప్రభుత్వం రైతు బంధు వేస్తుండగా ఆ అమౌంట్ ఎక్కడ పోయింది? మీరు పంచుకోవడం అవుతుందా లేకపోతే పైకి ఏమైనా పంపుతుందా? ఒక్కటి కూడా గ్రామ పంచాయతీలకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కూడా మీరున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఇలాగ చేస్తే యూత్ ఖచ్చితంగా ఉద్యోగాలు లేక అడగోసపడుతున్నారు. డిఎస్సి కానీ పోలీసు కానీ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఎమ్మడి ఖచ్చితంగా కొట్టే రోజులు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎవరికి భయపడరు. విద్యార్థులు లక్షల మంది తల్లిదండ్రులు కూలి నాలి చేసుకుంటూ కోచింగ్లకు ఇప్పిస్తుంటే మీకేం కనపడతలేవు. నేను రైతునని ఒకసారి చెప్పుకుంటావు, పోలీస్ పటేల్ కొడుకునని ఒకసారి చెప్పుకుంటావు, మా తాత ముత్తాతలు 2000 ఎకరాల పొలం ఉంది అని చెప్పుకుంటావు. అన్ని చెప్పుకున్న దాంట్లో నీ ఫలితానం ఈ దాంట్లో ఇంత కూడా లేదు. చేత కాకపోతే రాజీనామా చేయి. ఎక్కడ ఏం చేస్తున్నారయ్యా? మీ మంత్రులు కేంద్రం నుండి 1,40,000 కోట్ల రూపాయల పర్యాటక కేంద్రానికి తెస్తే సోమశీలకు కేవలం 65 కోట్లు కేటాయిస్తే ఎక్కడ చేశారయ్యా? సోమశీల పుష్కరాల ఘాట్ల మీద సంవత్సరం అవుతుంది. పాములు తేలు వచ్చిన పర్యాటకులు తూని నిలుస్తున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి మీరు. చాలా బోధపడి 100 మంది స్థానాలు ఎన్నిక వస్తే కృష్ణానది పక్కన బేస్తు కట్టాం, గడ్డి పెరిగింది, దాని మీద ఏమైనా ఉందా చూద్దాం. పాటు మీరు తిరుమలనాథ్ మంత్రి గారు మేము బియ్యాలు చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా అది కూల్చేయండి, లేకపోతే కట్టండి. అవతల స్థానాలు చేయకపోతే ఇద్దరు రోడ్డు వచ్చారు కూడా కనపడతలేదు. ఎవరు మునిగిపోతారు, ఎవరు తెలిపోతారు అనేది. ఏం చేసావు? నువ్వు దేవాలయంలో కట్టావు, వాసుల పోటీ అది పీడి పెట్టావు, ఒకటి పుష్కరాల కడ కట్టావు, అది పీడి పెట్టావు. కేంద్రం వచ్చిన డబ్బులతోటి రాష్ట్రం నుండి నీవేం తెచ్చావు చూపించాలి. ఖచ్చితంగా పండుగలోపు చెల్లిస్తేనే సరే, లేకపోతే మీ ఖచ్చితంగా పడతాము. అరే బీదవాళ్ళు రోడ్డు ఊడ్చుకుంటూ గ్రామ పంచాయతీలో పని చేసుకుంటూ 3 నెలలు జీతం రాకపోతే పెద్ద పండుగ దసరా పండుగ, పెద్ద పండుగ మన హిందువులకి. ఇంతవరకు జీతాలు రాకపోతే అరకోసం ఏం తినాలి? ఈ కార్యదర్శులకు జీతాలు లేవు, వాళ్ళు వడ్డీలకు తెచ్చిన డీడీకి ఆధార పైసలు లేవు. మేము ప్రభుత్వం నడుపుతున్నాం అంటున్నాం.
ఏ ప్రభుత్వం నడుపుతున్నారు మీరు? కొంచెం అన్నీ అనిపిస్తుందా మీకు?